ఎలక్ట్రిక్ బస్సులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సంతోషం, ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నారు. కానీ గమ్మత్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొంటలేదు, కేవలం అద్దెకు తీసుకుంటుంది. అద్దెకు తీసుకునే ఈ బస్సులకు వాళ్ళ కిలోమీటర్కి ఇంత అని చెప్పి యాజమాన్యాలకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇంకొక పక్క మన ఆర్టీసీ బస్ డిపోలను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులకు సపరేట్గా డిపోలు ఖాళీ చేసి ఇస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ డిపోలలో వాళ్ళు మన కరెంట్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటారు. అంటే కరెంటు బిల్లు మనమే కడతాం, ఉల్టా ప్రైవేట్ వాడికి కిరాయి మనమే ఇస్తాం. బస్సు కూడా ఆర్టీసీ ఆస్తి కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ బస్సు నడపడానికి డ్రైవరు, ఆ బస్సులో ఉండే కండక్టరు, ఆ మెకానిక్లు అందరూ కూడా అవుట్ సోర్సింగ్లో తీసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు మన పిల్లలే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో మాకు ఇబ్బంది లేదు. కానీ వారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ఒక బరువు ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది లేకుండా అవుట్ సోర్సింగ్లో తీసుకున్నారు. మొన్న దుగ్గు రాజేంద్ర అనే చెప్తున్నారు, ఒక కండక్టర్ కరీంనగర్ లెక్కిండట అవుట్ సోర్సింగ్లో తీసుకున్న పిల్లాడు హైదరాబాద్కి వచ్చే లోపల 9,000 రూపాయలు పైసలు వసూలైతే ఆ 9,000 పట్టుకొని వాడు మధ్యలో దిగి వెళ్ళిపోయాడు. అడిగేటోడు ఎవరు దిక్కులేడు. అంటే బాధ్యత ఉండదు బేసిక్గా, బయట నుండి అవుట్ సోర్స్ నుంచి తీసుకుంటే. వాళ్ళ ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే బాధ్యత ఉంటుంది. ఈ విషయాలు మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ప్రత్యేకించి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మా అన్న వాళ్ళందరూ పోతే ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చిండట పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులందరినీ కలవండి మీరు అన్నట్టు. మరి అందరు మంత్రులు కలిస్తే ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి తమరి దగ్గర ఎందుకు పొన్నమన్నా? మరి మీరు బాధ్యత తీసుకోవాలి, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి, వాళ్ళకున్న సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైతే ఫిట్మెంట్ పెంచినారో 2017లో 16% పెంచినారు, అదేవిధంగా 6 నెలల కింద ఒక 21% పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు. కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక 1.5% హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసిండ్రు. మరి మీరే చెప్పాలి, ప్రభుత్వ ఉద్యోగుల కాదా? ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు కూడా పెంచండి, మరి ఓన్లీ కట్టింగ్ మాత్రం చేస్తున్నారు. పిఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు, అమలు చేయలేదు. రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు. ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు, పేదవాడికి పనికొచ్చే బస్సు. ఈ సంస్థను దయచేసి ప్రైవేటీకరణ వరకు పుష్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే 1000 మంది కార్మికులను అన్యాయంగా తీసేసిండ్రో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి. అందులో మేమందరం పోరాటం చేయంగా 300 మందిని తీసుకున్నారు, ఇంకా మిగతా 400 మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే 24వ తారీఖున ఆ 400 మంది ఎంప్లాయీస్తో పాటు జాగృతి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ని ముట్టడించడం జరుగుతుంది. మీరు దిగొచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము.